ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అయితే చాలామందికి రీచ్ అవుతాయి. ఇది వచ్చేసి వెనస్డే వ్లాగ్ మార్నింగ్ వచ్చేసి మేము ఇడ్లీ వేసుకుంటున్నాము. చిన్నపిల్లలు బయట నుంచి ఇడ్లీ డైలీ చిన్నపిల్లలకు ఇద్దరికి తెచ్చుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరోజు ఇడ్లీ దోశ వేసుకోవచ్చు కదా, ఇంట్లోనే ఇడ్లీ వేసుకుంటే అందరు తినొచ్చు అని ఇడ్లీ వేసుకుంటున్నాము. ఇడ్లీ వచ్చేసి ఇంకా మా అత్త నైటే ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా మార్నింగే ఇడ్లీకి వేసుకుంది, అంతా వేసి పొయ్యి మీద పెట్టేసింది. ఇంకా అక్కడ వచ్చేసి సాంబార్కి పోపు అయితే పెట్టింది. సాంబార్ అయితే టేస్ట్ సూపర్గా ఉంది. నేను తినకముందు ఎలా చెప్తా, ఇంకా ఇడ్లీ కాలే అనొచ్చు. ఇడ్లీ కూడా స్మూత్గా బాగా వచ్చినాయి. ముందుసారి వేసుకున్నాం, అప్పుడైతే బాగా రాలేదు. ఈసారి స్మూత్గా బాగా వచ్చినాయి. మా అత్త ఇడ్లీ తీస్తా ఉంటే చిన్నపిల్లడు అక్కడ ఆకలిగా ఉందేమో ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ జేజీ కాడనే చూస్తూ ఉన్నాడు. పెద్ద పిల్లోడు బయటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ జేజీ కాడనే ఆకలిస్తుందేమో కూర్చొని నాకు పెట్టు అన్నట్టు చూస్తున్నాడు. కాలుతాంది అన్నా కూడా వెళ్ళా. ఇంకా సర్లే అని ఇద్దరికి వాళ్ళు జేజీ చేసుకుంటా అంటే నేను వాళ్ళిద్దరికి తినిపించినాను. సాంబారు ఇడ్లీ చూడండి, సాంబారు ఇడ్లీ చూనీకే సూపర్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వాళ్ళిద్దరికి తినిపించినాక ఇంకా చిన్నపిల్లోనికి నేను ఉయ్యాల్లో వేసి నిద్రపించిన. పెద్ద పిల్లోనికి స్నానం చేయించి పెట్టినా. ఇంకా ఆయా వస్తుంది, స్కూల్కి పంపాలి కాబట్టి. ఇంకా వానికి 3 years కంప్లీట్ కాలే, 3 years పడి 3 months అయింది. ఇంకా మాటలు అయితే బాగా రాలే, కొంచెం వస్తున్నాయి. వచ్చి రాక మాటలు ముద్దుగా బాగున్నాయి, వచ్చి ముద్దుగా ఉన్నాయి. వాడు ఇంకా రెడీ చేసినాక ఇంకా బయట తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ఆయా వచ్చేంత వరకు. ఇంకా ఆయా ఆడ వచ్చాంది కనపచ్చే చాలు ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడు, అమ్మీ అని. ఇంకా నేను వీడియో తీసుకుంటా అంటే ఇంకా వాడు తీస్తా నేను అని చిన్న సెల్ తీసుకొని అమ్మీ నేను తీస్తా అమ్మీ అని తీస్తాడు. వాళ్ళ ఆయా అంతలేకే వచ్చింది. ఇంకా వాడిని వాళ్ళ జేజీ ఈడ్చనీకి ఆడి వరకు తీసుకొని వెళ్ళింది. వాళ్ళ ఆయా వచ్చింటే ఇంకా వాడు గమ్మున వాళ్ళ ఆయా గమ్మున పోతాడు. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చిన్నపిల్లోనికి స్నానం చేయించి వాళ్ళ జేజీ బయటికి ఎత్తుకొని పోయింది. ఇంకా చాలిపో వాడిని స్కూల్కి పంపించినాక చిన్నపిల్లల్ని స్నానం చేయించి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కాంచరకాయలు పోపు అయితే పెడుతున్నా. కాంచరకాయలు వచ్చేసి కేజీ 200 అంట. ఇది కాంచరకాయలు మేము ప్లాస్టిక్ డమ్ము ఉంటుంది కదా, చిన్న డమ్ము పైన ఇరిగిపోయి ఉంటే ప్లాస్టిక్ వాళ్ళకు వేసి వాళ్ళ ప్లాస్టిక్ వచ్చేసి కేజీ 9 రూపాయలు అంట. 9 రూపాయలు అంటే వాళ్ళ కాడ కాంచరకాయలు ఉంటే ఇంకా 2.5 kg డమ్ము ఎంత వస్తుంది, 30 రూపాయలు వస్తుంది. మా అంటే వాళ్ళు మా అత్త కాంచరకాయలు పెట్టలే అంటే వాళ్ళు 1/4 kg పైగా కొంచెం ఎక్కువ పెట్టినారు. 1/4 kg ఎక్కువ పెట్టింటే ఇంకా నేను కాంచరకాయలు వేసుకొని దాంతోకి పప్పు అయితే బాగుంటుందని ఇటుపక్క పప్పు పెట్టుకొని అటుపక్క కాంచరకాయలు పోపు పెట్టుకున్నాను. పోపు పెట్టేసి కాంచరకాయలు చేసుకున్నాను. మీలో ఎంతమంది కాంచరకాయలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అవి కాంచరకాయలు బాగా వచ్చినాయి. ఫ్రై అయితే నేను చిన్నపిల్లల్ని వాళ్ళ జేజీ బయటకు అయితే తీసుకొని పోతాను. ఇప్పుడైతే నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.